మహబూబ్ నగర్ జడ్చర్లలోని శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీలోని కర్రీ పఫ్లో పాము రావడం కలకలం రేపింది. శ్రీశైలం అనేటువంటి మహిళ మంగళవారం సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్న సమయంలో బేకరీలో పిల్లలకు ఎగ్ తనకు కర్రీ పఫ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. తాను కర్రీ పఫ్ తింటుండగా ఏదో సాగినట్లు అనిపించడంతో పఫ్ను గమనించింది. దీంతో అందులో పాము ఉందని గుర్తించింది. వెంటనే బేకరీ నిర్వాహకులను అడగ్గా ఇలాంటివి సాధారణమే అని సమాధానం చెప్పడంతో పోలీస్ స్టేషన్లో మహిళ ప్రస్తుతం ఫిర్యాదు చేసింది. వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తుంటే పిల్లలు బేకరీగా అక్కడ ఫుడ్ ఐటమ్స్ అని పోయినాము. పోతే ఇంకా కర్రీపప్పు ఎగ్ పప్పు తీసుకున్నాం. తీసుకుంటే ఎగ్ పప్పు ఉండి మా బాబు తిన్నాడు. కర్రీపప్పు నేను ఇంటికి తీసుకుపోయినా. ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోద్ది కాదట్లా మొత్తం చించి తినే వాళ్ళకి షాక్ అయినా నేను. అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన, పిల్లలకి నేను చూపించలే, అక్కడ పెట్టేసిన, ఇట్లా నార్మల్గా పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు. భయం అయ్యి అక్కడ పెట్టేసిన, ఇక పిల్లలకి కానీ చూపెట్టలేదు. తర్వాత ఉండి ఇంతుంది పాము పిల్ల వచ్చింది దాంట్లో కర్రీపప్పులో. ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చర్ల, బేకరీ శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ. అక్కడ వెళ్ళినాక ఆయన ఏమన్నాడు, క్యాజువల్గానే ఇవన్నీ తెలియటివి కూరగాయల దాంట్లో వస్తుంటాయి, మామూలుగానే ఇట్లా చేస్తుంటామా అని చెప్పిండు. మేము స్కూల్ నుండి వచ్చినాం సార్, వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తుంటే పిల్లలు